చాలా సంతోషం. ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలనే కోరిక, ప్రయత్నం చేసే హక్కు, అవకాశం ఈ గొప్ప ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం ఇచ్చింది. ప్రజలు కోరుకున్నప్పుడు ఎవరు ఏమైనా కావచ్చు. ఆశలుంటే తప్పు లేదు. ఎవరికైనా రాజకీయంలో ఆశ ఉండు తప్పు కాదు, అత్యాశ ఉండకూడదు. కవిత గారు కొన్ని వాస్తవాలు, నేను మొదట్లో చెప్పాను, కొన్ని వాస్తవాలు పూర్తిగా, కొన్ని వాస్తవాలు సగంగా చెప్పిందని. ఇప్పుడు కొంత వాస్తవాలని బయట పెడతా ఉంది. కవిత గారు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో భాగస్వామ్యం ఉండి, అధికారంలో ఉండి, ఆదినాయకుడు కుమార్తెగా ఉండి, అవన్నీ భాగవతాలు చూసింది కాబట్టి బయటకు వస్తూ ఉన్నాయి. నేను మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా మీ ద్వారా చెప్తా ఉన్నాను. ఆవిడ చేసే విమర్శల్లో ఏమైనా వాస్తవాలు ఉంటే డెఫినెట్గా చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారు కూడా విన్నవిస్తాను. డెఫినెట్ అలాంటివి ఉంటే, ఒకటి హైడ్రాను చాలామంది మొదట్లో విమర్శించిన వాళ్ళు ఇలా హర్షిస్తూ ఉన్నారు. హైడ్రా వల్ల మీరు హైదరాబాద్లో చూడండి, ఎన్ని చెరువులు, అన్యాక్రాంతమైన చెరువులు మళ్ళీ పాత రూపానికి వస్తూ ఉన్నాయి. ప్రజలు సంతోషిస్తూ ఉన్నారు. ఇది మహాత్మకండ కార్యక్రమం. ఇది రేవంత్ రెడ్డి గారు దూరదృష్టి తీసుకున్న కార్యక్రమం. హైదరాబాద్ ఈజ్ ఎ సిటీ ఆఫ్ రాక్స్ అండ్ లేక్స్. 10 ఏళ్ళలో చాలా రాక్స్ కరిగిపోయినాయి. లేక్స్ అన్నీ కూడా ముంచేపడ్డాయి. అలాంటి లేక్స్ని బయటకు తీసుకు పూర్వ వైభవానికి తీసుకొస్తూ ఉంది హైడ్రా. ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. కవిత గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంటే డెఫినెట్గా ఎంక్వైరీ చేసి, అది ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా కానీ బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తులు ప్రభుత్వ ఆస్తులు 1 ఇంచు 1 గజం కాజేసినా దాని మీద చర్య ఉండాలని కోరుకునే వ్యక్తులు నేను మొదటి వాడిని. డెఫినెట్గా ఈ విషయంలో ముఖ్యమంత్రితో మాట్లాడుతాను.